Hyderabad has seen significant infrastructure improvements and attracted substantial investments from multinational corporations. Areas like the financial district to Mokilla, Gachibowli to Nalagandla, and Manikonda to Tellapur have witnessed remarkable transformations in real estate development. Do you regret missing out on groundbreaking real estate opportunities? Don't let that happen again. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఎట్లయితే గవర్నమెంట్ ఏం చెప్తున్నారు, అర్బన్ తెలంగాణ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు సెమీ అర్బన్ తెలంగాణ, దీని తర్వాత ఇక్కడ నుంచి మొత్తం లోపల తెలంగాణ బార్డర్ వరకు అంతా రూరల్ తెలంగాణగా డెవలప్మెంట్ చేస్తామంటున్నారు. సో ఇట్లా 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నప్పుడు ఇంకొకటి ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న విలేజెస్ అన్నిటిని ఇప్పుడు ఏమైతుంది, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మొత్తం జిహెచ్ఎంసీలో కల్పించేస్తుంది. మొత్తం జిహెచ్ఎంసీలో కలిపిన తర్వాత ఈ ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా రాబోయే రోజుల్లో మంచి అప్రిషియేషన్ తీసుకోవచ్చు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రైట్ టైం ఏదైనా ఉందంటే అది ఈ టైమే. రైట్ ప్లేస్ ఏది ఉందంటే బిఫోర్ రీజనల్ రింగ్ రోడ్ అద్భుతమైన ప్లేస్. రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కూడా 10 కిలోమీటర్ల వరకు కూడా అద్భుతమైన డెవలప్మెంట్స్ వస్తాయి. కాబట్టి ముందు చూపుతో ఇవాళ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళే గొప్పలు అవుతారు. మా తాత చెప్పిండు, మా నాయన చెప్పిండు, మా ఫ్రెండ్ చెప్పిండు, గంత దూరం మా గాడ పోయి ఏడగుంటాం, మనం వాడు ఉండేది ఉండా అని. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఎంత దూరం వెళ్తున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు, అక్కడ ఏం డెవలప్మెంట్స్ వస్తుంది, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందా లేదా, ఇది మాత్రం క్యాలిక్యులేట్ చేసి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నదని సోషల్ మీడియాలో ప్రకటనలు చేసినా ఇవాళ సూటిగా మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నా. ఏప్రిల్ 1, 2023 నుంచి నవంబర్ 30, 2023 వరకు 6 నెలల్లో అభివృద్ధి. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చినాక ఏప్రిల్ 1, 2024 నుండి నవంబర్ 30 తారీఖు వరకు పోల్చినప్పుడు హైదరాబాద్ నగర రియల్ ఎస్టేట్ దాదాపుగా 29% అభివృద్ధి చెందింది. ఇది మా నిబద్ధతకు, మేమిచ్చిన అనుమతులకు హైదరాబాద్ నగరానికి రియల్ ఎస్టేట్ ఆదాయం పెరిగింది, తగ్గలేదు. ఎక్కడైనా